ఈ వీడియో చూస్తున్న వారందరికీ నా నమస్కారాలు. నేను ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పదలుచుకున్నాను అంటే, ఈ మధ్య నేను చాలా బయటకు వెళ్తున్నప్పుడు చాలా చోట్ల టాపిక్ వస్తుంది. ఏంటంటే వ్యాపారస్తులు ఐపీలు పెట్టి డబ్బులు ఎగ్గొడుతున్నారు అనేసి. అది ఏ రకంగా అంటే, కొంతమంది రకరకాల వ్యాపారాలు, ఎవరి చేసే వ్యాపారాలు వాళ్ళు డబ్బులు ఎగ్గొడుతున్నారు అనేసి గ్రామ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. అయితే నేను ఫలానా వ్యాపారం అని నేను చెప్పదలుచుకోలేదు. కానీ వ్యాపారాలు చేసి కొంతమంది డబ్బులు ఎగ్గొడుతున్నారు అనేసి అది 3 కోట్ల నుంచి 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు ఇలా వ్యాపార స్థాయి దగ్గర డబ్బు చూపిస్తున్నారు. అయితే ఈ డబ్బులు వ్యాపారస్తులు ఎగ్గొట్టిన తర్వాత దాంట్లో ఎక్కువ నష్టపోయేది ఎవరంటే సన్నకారు మధ్యతరగతి కుటుంబస్తులు మాత్రమే. ఈ సన్నకారు మధ్యతరగతి కుటుంబస్తులు తిని తినక రూపాయి పోగేసి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అలా వడ్డీకి ఇస్తున్నారు. రూపాయల వడ్డీకో 2 రూపాయలు స్థాయి వాళ్ళ పరిస్థితిని బట్టి వడ్డీలకు ఇస్తున్నారు. అయితే వ్యాపారస్తులు వ్యాపారాలు చేసి డబ్బులు ఎగ్గొడుతున్నారనే ఆలోచనతో ఈ మధ్య చాలామంది మధ్యతరగతి సన్నకారు రైతులు చాలా బాధపడుతున్నారు. అయితే వాళ్ళకి ఈ డబ్బులు వడ్డీకి తిప్పే వాళ్ళకి నాదొక సలహా. అంటే ఈ సలహా నేను ఇస్తున్నాను అంటే ఇది మీకు ఇష్టమైతే పాటించండి, ఇష్టం లేకపోతే లేదు. నేను చెప్పానని మీరు పాటించాల్సిన అవసరం లేదు, నేను చెప్పానని మీరు చేయాల్సిన అవసరం లేదు. నా సలహా. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బులు పేద తరగతి మధ్య కుటుంబస్తులు డబ్బులు వాళ్ళకి వీళ్ళకి వడ్డీలకు ఇచ్చే బదులు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అని నా ఆలోచన. ఎందుకు అంటే బంగారం గత సంవత్సరం నుంచి కనుక చూసుకుంటే, సంవత్సరం క్రితం ఇదే టైంలో బంగారం 100 గ్రాములు వచ్చేసి 5,30,000 ఉంది. ఈరోజు 7,30,000 ఉంది బిల్ల. అంటే 2 లక్షల రూపాయలు పెరిగింది ఒక్క సంవత్సరంలోనే. 100 గ్రాములకి 2 లక్షల రూపాయలు రేటు పెరిగింది బంగారం. మామూలుగా బంగారం ఎప్పుడైనా పెళ్ళిళ్ళప్పుడు శుభకార్యాలప్పుడే చేయించుకుంటారు. మధ్యతరగతి కుటుంబస్తులు కానీ పేదవాళ్ళు కానీ అలాంటి సందర్భం వచ్చినప్పుడే బంగారం చేయించుకుంటారు. విడిగా టైంలో ఎప్పుడు బంగారం చేయించుకోరు. వాళ్ళు బంగారం మీద కూడా పెద్దగా ఆలోచన పెట్టరు. ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఎందుకులే, అవసరం వచ్చినప్పుడు కొనుక్కుందాము, ఈ డబ్బులు వడ్డీకి ఇచ్చుకుందాము, వడ్డీ వచ్చింది కదా అనే ఆలోచనతో ఉంటారు. కాదు, ఈ వడ్డీకి ఇస్తుంటే వ్యాపారస్తులు వాళ్ళు వీళ్ళు ఆ డబ్బులు ఎగ్గొడుతున్నారు. కాబట్టి మీ డబ్బులు పోకుండా ఉండాలి అంటే మీరు ఆ డబ్బుల్ని బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. బంగారం సంవత్సరానికి ఎంత లేదన్నా కనీసం రూపాయి వడ్డీ అయినా పెరిగింది. రూపాయి వడ్డీ అయినా సరే బంగారం రేటు పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది. ఇప్పుడైతే ఇంకా అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్ వైపు ఏమో అమెరికా ఉంటుంది, ఇరాన్ వైపు ఏమో రష్యా, చైనా దేశాలు ఉంటున్నాయి. కాబట్టి ఈసారి యుద్ధం అనేది తీవ్ర స్థాయిలో జరిగే అవకాశం ఉంది. వీళ్ళ మధ్యలో యుద్ధం కనుక తీవ్ర స్థాయిలో కనుక జరిగితే ఒక రకంగా చెప్పాలంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినట్టే. కాబట్టి ఈ యుద్ధం కారణంగా బంగారం రేటు పెరగడానికి పుష్కలంగా అవకాశం ఉంది. అది ఎంత అంటే ఇంకా మనం చెప్పుకున్నాం చూడండి, సంవత్సరం క్రితం 5,30,000 ఉన్నది, ఇప్పుడు 7,30,000 ఉన్నదని. ఇదే బంగారం రేటు వచ్చే సంవత్సరం కల్లా 7,30,000 నుంచి 10 లక్షలకు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 10 లక్షలు పోవచ్చు, 9 లక్షలు పోవచ్చు, 9,50,000 కూడా పోవచ్చు. అది మనం ఎంత అని నిక్కచ్చిగా చెప్పలేము. కానీ బంగారం రేటు పెరగడానికి అవకాశం ఉంది అనేది నా గట్టి అభిప్రాయం. కాబట్టి మిత్రులారా, నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా. నా ఆలోచన ప్రకారం అది పాటించకపోవడం అనేది మీ ఇష్టం. విషయం ఏంటంటే డబ్బులు వాళ్ళకి వీళ్ళకి ఇస్తే వ్యాపారస్తులు ఎగ్గొడుతున్నారు అనేది బయట మనం ఎప్పుడు ఎన్నే ఉన్నాం. ఆడ చీటీ పాట కడితే 10 లక్షలు ఎగ్గొట్టినారు, ఈ చీటీ పాట కడితే 2 కోట్లు ఎగ్గొట్టినారు, అక్కడ ఆ వ్యాపారస్తులు 4 కోట్లు ఎగ్గొట్టింది, ఈ ఊళ్ళో 5 కోట్లు ఎగ్గొట్టినారు అనేసి పోలీస్ స్టేషన్ వచ్చి కానీ ఇలాంటివన్నీ మనం తరచూ చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటి నుంచి మీరు తప్పించుకోవాలి అంటే మీ డబ్బుల్ని బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే సంవత్సరానికి రూపాయి వడ్డీ అనేది అల్లకంగా పెరగడానికి అవకాశం ఉంది అని నా ఆలోచన. కాబట్టి ఎవరు స్థాయికి తగ్గట్టు వాళ్ళు, నీకు స్థాయి బాగుంటేనేమో 20 గ్రాములు కొనుక్కో, స్థాయి బాగైతే 10 గ్రాములే కొనుక్కో, ఇంకొద్ది ఎక్కువనైతే 15 గ్రాములు కొనుక్కో. అలా ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు బంగారం మీద డబ్బుల మీద ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే రూపాయి వడ్డీ అనేది సంవత్సరానికి పెరిగిద్ది.
దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మనం బంగారం కనుక చేపించుకొని వస్తువు మన కాడ కనుకుంటే మనకి ఎప్పుడైనా డబ్బులు కనుక అవసరం అయితే దేనికైనా వ్యవసాయానికి పెట్టుబడికి డబ్బులు కావాలనుకో, లేకపోతే ఆరోగ్యం బాగాలా హాస్పిటల్ పోవాలా, ఒక 50,000 డబ్బులు కావాలా, అలాంటప్పుడు మనకి బయట పోయి ఎవరు అడిగినా అబ్బా ఇప్పుడు డబ్బులు లేవే, రేపు రా వెళ్ళిండ్రా 2 రోజులు ఉన్నా చూద్దాం అనే మాటలు వస్తాయి. అదే ఈ బంగారం కనుక మన దగ్గర కనుకుంటే మనం బ్యాంకులో కనుక లోన్లో పెట్టుకుంటే మళ్ళీ మనకి బ్యాంకు లోన్ ఇచ్చింది ఆ బంగారం బ్యాంకులో పెట్టుకొని. అప్పుడు మనకి బంగారం 2 రకాలుగా ఉపయోగపడుతుంది. మీ డబ్బులతో బంగారం చేయించుకుంటే డబ్బులు బంగారం మీద పెట్టినట్టు ఉంటుంది. అదే బంగారం తీసుకొని బ్యాంకులో పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ ఆ బ్యాంకులో పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చే లోన్ డబ్బులు మనకి వ్యవసాయానికి ఉపయోగపడుతుంది, ఇంట్లో ఖర్చులకు ఉపయోగపడతాయి, అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. అందులోనూ బ్యాంకులో వడ్డీ 72 పైసల నుంచి 75 పైసలు మాత్రమే పడుతుంది. అది సంవత్సరంలోపు కట్టుకుంటేనే. మళ్ళీ సంవత్సరం దాటితే 2-3 పైసలు కష్టపడింది అంతే, పెద్ద తేడా ఉండదు. చాలామంది ఈ విషయం అనేది కొంతమందికి మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. కాబట్టి మిత్రులారా, మీరు మీ దగ్గర కనుక డబ్బులు కనుకుంటే వాళ్ళకి వీళ్ళకి వడ్డీలకు ఇచ్చే బదులు వడ్డీలకి ఎగ్గొడుతున్నారని మీరు ఫీల్ అయితే, మీ డబ్బులు వడ్డీకి ఇచ్చి ఎవరైనా మీకు ఎగ్గొడుతున్నారని మీరు కనుక ఫీల్ అయితే, మీరు వాళ్ళకి డబ్బులు వడ్డీకి ఇచ్చే పని లేకుండా మీ దగ్గర ఉన్న డబ్బులతో బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే సంవత్సరానికి రూపాయి వడ్డీ అనేది అలకంగా పెరుగుతుంది అనేది నా అభిప్రాయం, నా వ్యక్తిగత ఆలోచన. మీరు కూడా నా ఆలోచన కనుక మీకు నచ్చితే మీరు కూడా విచారించుకోండి. ఒకసారి మీరు కూడా విచారించుకొని మీ దగ్గర ఉన్న డబ్బులు